మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే 110 మంది నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను. బట్ మిగతా వాళ్ళందరూ వేరు, మీ సీజన్ అట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్. ఎందుకు రాలేదు ఇక నాకేంది, వాళ్ళు నిజం పనులు ఉండే. నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టిర్రు. నాకు ఒకసారి పేర్లు గుర్తు నా సీజన్లో హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది, అక్కడ ఉండే ఆమె లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది నేను రాను సోహెల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకు నేను రాలేను సోహెల్ ఏమనుకోకు అని అన్నది. ఎందుకంటే నేను రీజన్ అడగలే, రాలేను వరంగానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. సో సరే డన్ ఇక వాడు. ఎందుకు మళ్ళీ ఏమైంది, మీ ఇద్దరికి రీసెంట్గా కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో. నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసిన ధనుష్, కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం అరే ఇద్దరం కలిసి పోదాంరా ఎటన్నా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన. లేదు నాకు పని ఉన్నది నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే, వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయినాడు. సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నా, సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చేసాను. తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే. నేను చేసిన రోజులు అందరు కనపడాయి కదా ఇవన్నీ, నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేసినా మొన్న అసలు లిఫ్ట్ చేయలే. లాస్ట్కి ఒక మెసేజ్ పెట్టిండు, నేను మాట్లాడాలి నాకు నన్ను వదిలేసాయి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు. నేనేం చేయాలి దానికి, నేనేం చేయాలి బ్రో, నేనేం చేయాలి దానికి? అడుక్కుంటామే రా 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 అందరూ హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్. మరి నన్ను ఏం చేయమంటావు? నేను బాగానే ఉన్నా. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. ఆ వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే కదా పెట్టింది ట్రిప్. మరి నేను బాగానే ఉన్నా, ఐ వాజ్ గుడ్. ఏదోటి అట్లా ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద అయిందా లేకపోతే ఏందో తెలియదు, కొంచెం అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, నా స్పేస్లో నేను. కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్ అక్కి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే. అది ఎందుకు అట్లా అయిందో తెలియదు. మనం డైరెక్ట్ అన్నాడు కదా మొఖం, హీఈస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడేమో. అన్నాడా? నువ్వే అన్నావు నాతో ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నాడా? అదే మరి ఇంకా ఆడన్నప్పుడు నేనేం చేస్తా, బ్రతనాడతారు బెస్ట్ ఫ్రెండ్. నో మోర్ అనలేదు, హీఈస్ నాట్ మై ఫ్రెండ్ అన్నాడు. హీఈస్ నాట్ మై ఫ్రెండ్. మరి ఏమి అన్నీ వదిలేసే బ్రో. ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పేసి ఇక నేను అవి ఇప్పుడు అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు? వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ. అది హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంకా అంటే ఓవర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందంటే నేను చెప్తా వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా, కానీ లేని దాన్ని నేను ఎందుకు సృష్టించాలి? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అప్పుడు ఉండే ఆ టైంలో, ఇప్పుడు లేదు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఫేక్. ఏ టైంలో? బిగ్ బాస్ టైంలో. బిగ్ బాస్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నేను అదే చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కాదు అంటే ఇప్పుడు కాదు ఫేక్ అన్నట్టే కదా. లేదు అరే ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటావు, రేపటి రోజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటావు. నువ్వు ఇప్పుడు పూర్తిగా నువ్వు ఏమని చెప్తావు? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అనే చెప్తావా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అని చెప్తావు కదా. ఓకే, బట్ నేను రీజన్స్ చెప్తా. రీజన్స్ అవే రీజన్స్. ఇట్లా ఇప్పుడు మిస్కమ్యూనికేషన్ మిస్ గ్యాప్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ పొజిషన్ ఎప్పుడు లైక్ ఒక్కరికే ఉండాలని చెప్పి డెఫినెట్లీ కోరుకుంటాం మనం, కానీ నిలబెట్టుకోవాలి కదా అందరం, దాంట్లో వర్క్ చేయాలి కదా. ఆ వర్క్ అవ్వనప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నాకు క్లోజ్ కాదు, ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది, మాట్లాడుకున్నామంటే ఫ్రెండ్ అని చెప్తాం డెఫినెట్లీ. ఇప్పుడు నాకు క్లోజ్గా ఇప్పుడు నన్ను ఎవరైతే నా మెంటల్ హెల్త్ని చూసుకుంటున్నారో, నా మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుంటున్నారో, నా గురించి కేర్ చేస్తున్నారో, నా కెరియర్ గురించి కేర్ చేస్తున్నారో, నా ఫ్యామిలీ గురించి కేర్ చేస్తున్నారో, ఐ డెఫినెట్లీ సే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ లేనప్పుడు నేను ఎందుకు దాన్ని సృష్టించాలి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి? అయ్యూ గెటింగ్ సో లేనప్పుడు నేను ఎందుకు సృష్టించాలి? లేదు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్, డెఫినెట్లీ ఫ్రెండ్. బట్ మీ సైడ్ నుంచి ఉందా పోనీ? నా సైడ్ నుంచి చాలా ఉండే, కానీ ఇప్పుడు అంత లేదు, లేకపోయింది. ఓకే, ఒకప్పుడు మీరు ఎఫెక్ట్ చూపించినా కూడా డెఫినెట్లీ యా. సో సమ్టైమ్స్ వాట్ హ్యాపెండ్ యూనో, ఏమవుతుందంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా యూనో ఇట్ షుడ్ బీ ఫ్రమ్ టూ సైడ్స్. వన్ సైడ్ ఎఫర్ట్ డెఫినెట్లీ ఎనీ రిలేషన్షిప్. సో అది ఒకసారి మనకి తెలిసిన తర్వాత యూ షుడ్ నో దట్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ ద లైఫ్. సో ప్రయారిటీస్ డెఫినెట్లీ వాళ్ళ కెరియర్కే ఉంటాయి, నాకు కూడా నా కెరియర్కే ఉంటాయి. సో హూ వాంట్స్ టు స్టే దిల్ స్టే విత్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. కానీ మొన్న కాలేజ్ ఈవెంట్లో కలిసిన తర్వాత మీ ఫ్యాన్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కలవడం. సో ఇప్పుడుకి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ డిస్టర్బెన్సెస్ ఇంకా స్టిల్ ఉన్నాయా? డిస్టర్బెన్స్ ఆ మూమెంట్కి క్లియర్ అయిపోయినాయి, టు బి వెరీ ఆనెస్ట్. అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ నేను ఏం చేయట్లేదు ధనుష్. అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై లైఫ్ అండ్
ఆ కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ గుడ్, ఓవర్వెల్డ్ విత్ పీపుల్ లవ్ అండ్ సపోర్ట్. మేము ఎంట్రీ అవ్వగానే ఆ క్రేజ్ అరవడం అన్న లైక్ వీ హ్యావ్ దట్, స్టిల్ వీ హ్యావ్ దట్. If one fine day, if someone says him anything, I think so I'll fight now also. I still somewhere corner లో ఉంటుంది కదా, అరే నా ఫ్రెండే వీడు, అప్పట్లో నా ఫ్రెండే ఉండే అని చెప్పి. సో I still have that. ఇప్పుడు someone says something bad about him, recently someone was saying something, I was like అట్లా మాట్లాడకండి, వదిలేయండి అని. See, I'm like that, వదిలేయండి, just leave about it. I don't want to give extra masala. అవును ఇట్లనే అయింది, ఇట్లా అయింది. ఓకే ఫైన్, లీవ్ ఇట్. అట్లా ఐ వాంట్ బీ ది సేమ్ థింగ్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక రోజు ఫోన్ చేసి నేను చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్ నన్ను అడిగితే డెఫినెట్లీ ఐల్ బీ ది వన్ టు గో దేర్, బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నాకు లేనప్పుడు తెలుసు నాకు ఎలా అయిందో, నాకు ఎవరు లేకుండా. సో సమ్వేర్ ఐ కెన్ రిలేట్ టు దట్ అండ్ ఐ కెన్ బీ దేర్. ఈ పాయింట్ రీసెంట్గా మా మదర్కి బాగాలేదంటే 1 hour నాకు ఫోన్ చేసి మాట్లాడావు, నేను ఒప్పుకుంటే